నేను మీకు ఒక విషయం చెబితే విశ్వంలో అత్యంత దూరం ప్రయాణిస్తున్న మనుషుల శబ్దం రాకెట్ శబ్దం కాదు, శాటిలైట్ సంకేతం కాదు, లేదా మరో గ్రహంపై వేసిన అడుగు కూడా కాదు. అది చాలా సున్నితమైనది, చాలా మానవీయమైనది. ఒక తల్లి తన బిడ్డను ముద్దు పెట్టుకునే శబ్దం. మృదువైనది, భావోద్వేగంతో నిండినది. కాలాన్ని దాటి ఇప్పటికీ అంతరిక్షంలో ప్రయాణిస్తోంది. 1977లో నాసా వోయేజర్ అనే అంతరిక్ష నౌకలను ప్రయోగించింది. అవి మన సౌర మండలాన్ని దాటి అజ్ఞాత అంతరిక్షం వైపు ప్రయాణించాయి. వాటితో పాటు ఒక బంగారు డిస్క్ ఉంది, గోల్డెన్ రికార్డ్. మానవజాతి తరపున పంపిన సందేశం. ఆ రికార్డులో ప్రపంచంలోని అనేక భాషల్లో శుభాకాంక్షలు, వివిధ దేశాల సంగీతం మరియు భూమి శబ్దాలు ఉన్నాయి. సముద్ర అలలు, పక్షుల కిలకిలలు, మెరుపుల గర్జన మరియు నవ్వులు. కానీ ఒక సూచన మాత్రం దాదాపు తిరస్కరించబడింది. ఒక యువ ఇంటర్న్ మెల్లగా అడిగాడు, ఒక తల్లి తన బిడ్డను ముద్దు పెట్టుకునే శబ్దాన్ని చేర్చితే ఎలా? కొంతమందికి అది చాలా వ్యక్తిగతంగా అనిపించింది, చాలా భావోద్వేగంగా అనిపించింది, శాస్త్రీయంగా లేదనిపించింది. కానీ ఆ శబ్దం అక్కడే ఉండిపోయింది. అలా ప్రీతి, ప్రేమతో నిండిన ఆ చిన్న క్షణం అంతరిక్షంలోకి పంపబడింది. ఏళ్ల తర్వాత వోయేజర్ మన సౌర మండలాన్ని దాటి ఆ తల్లి ప్రేమను మనుషుల కన్నా దూరంగా తీసుకెళ్లింది. ఆ శబ్దం ఎవరైనా వినేనా? ఎవరైనా జీవులు దాన్ని కనుగొంటారా అనేది ఎవరికీ తెలియదు. కానీ ఈ అనంతమైన విశ్వంలో ఎక్కడో ఒక తల్లి ముద్దు, మానవత్వం ఎప్పటికీ ప్రయాణిస్తూనే ఉంది. ఒక సాధారణ ప్రేమ మన అడుగుల కన్నా ముందుకు వెళ్ళింది, కాలాన్ని కూడా దాటి వెళ్ళింది. విశ్వానికి మనల్ని పరిచయం చేయాల్సినప్పుడు మేము జ్ఞానమే కాదు, మన హృదయాలను కూడా పంపాము. అదే బహుశా అత్యంత మానవీయమైన విషయం. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం, మనము ఎవరో మరియు నిజంగా ముఖ్యమైనది ఏమిటో గుర్తుచేసే కథల కోసం.